హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి మొఘల్ సామ్రాజ్య క్షీణత అనే టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఈ మొఘల్ సామ్రాజ్యం సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ 3 వీడియోస్ చేశాము, 3 పార్ట్లు. ఇది 4వ పార్టు. వీలైతే ఇంకో పార్ట్ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నామండి. సో ప్రతి ఒక్కరూ ఈ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోండి. ఇది ఒక అవకాశంగా తీసుకొని మీ ప్రిపరేషన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, బహదూర్ షా 1కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇతను ఔరంగజేబు పెద్ద కుమారుడు మరియు తన సోదరులైన మహ్మద్ ఆజం కామ్ బక్షలను ఓడించి 63 ఏళ్ల వయసులో సింహాసనం అధిష్ఠించాడు. ఇతను మరాఠాలు మరియు రాజపుత్రులకు వ్యతిరేకంగా కఠినమైన ఘర్షణాత్మక విధానాన్ని అవలంబించాడు మరియు మరాఠా యువరాజు సాహోను ఉరి తీయాలని ఆదేశించాడు. ఎవరండి? బహదూర్ షా 1. నెక్స్ట్, చరిత్రకారుడు సిడ్నీ ఓవెన్ ఇతని గురించి ఏదైనా సానుకూల అంశం చెప్పడానికి వీలున్న చివరి చక్రవర్తి ఇతనే అని పేర్కొన్నాడు. పై వాటిలో సరైన వాక్యాలు ఏవి? ఆప్షన్ సి అండి. ఓన్లీ 1 and 3 మాత్రమే కరెక్ట్ అండి. ఏవేవి? ఈ బహదూర్ షా 1 అనే అతను ఔరంగజేబు యొక్క పెద్ద కుమారుడు మరియు ఇతని యొక్క సోదరులైన మహ్మద్ ఆజాము కామ్ బక్షలను అంటే వాళ్ళ అన్నదమ్ములను ఇద్దరిని ఓడించి 63 ఏళ్ల వయసులో సింహాసనం అధిష్ఠించాడంటండి. ఎవరు? ఈ బహదూర్ షా 1. నెక్స్ట్, ఈ చరిత్రకారుడు సిడ్నీ ఓవెన్ ఇతని గురించి ఏం చెప్పాడు అంటే, ఏదైనా సానుకూల అంశం చెప్పడానికి వీలున్న చివరి చక్రవర్తి ఎవరు అంటే ఇతనే అని పేర్కొన్నాడంటండి. ఏదైనా సానుకూల అంశం చెప్పడానికి వీలున్న చివరి చక్రవర్తి ఎవరు అంటే ఇతనే అని ఈ సిడ్నీ ఓవెన్ అనే అతను పేర్కొన్నాడంటండి. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రంగు చూద్దామండి ఎక్స్ప్లెనేషన్లో. ఔరంగజేబు మరణం తర్వాత పెద్ద కుమారుడైన ముఅజ్జం తన సోదరులను ఓడించి బహదూర్ షా 1 అనే బిరుదుతో 63 ఏళ్ల వయసులో సింహాసనం అధిష్ఠించాడు. ఎవరండి? ఈ ముఅజ్జం అనే అతను తన సోదరును ఓడించి ఈ బిరుదుతో బహదూర్ షా 1 అనే బిరుదుతో 63 ఏళ్ల వయసులో సింహాసనం అధిష్ఠించాడు. నెక్స్ట్, బహదూర్ షా 1 శాంతియుత విధానాన్ని అవలంబించాడు. ఇతను మరాఠా యువరాజు సాహోను విడుదల చేశాడు మరియు రాజపుత్రులతో శాంతి ఒప్పందాలు చేసుకున్నాడు. కాబట్టి ఘర్షణాత్మక విధానాన్ని అవలంబించాడు అనేది రాంగు. ఇతను మరాఠాలు మరియు రాజపుత్రులకు వ్యతిరేకంగా ఘర్షణాత్మక విధానాన్ని అవలంబించలేదండి. మరియు ఈ యువరాజుని సాహోను ఉరి తీయాలని కూడా ఆదేశించలేదు. ఈ సాహోను కూడా విడుదల చేశాడంట. ఈ సాహోను విడుదల చేసినాడు మరియు రాజపుత్రులతో శాంతి ఒప్పందాలు చేసుకున్నాడండి. ఘర్షణాత్మక విధానాన్ని అవలంబించలేదు. నెక్స్ట్, ఈ చరిత్రకారుడు సిడ్నీ ఓవెన్ అనే అతను బహదూర్ షాను ఏమనన్నాడు? ఏదైనా సానుకూల అంశం చెప్పడానికి వీలున్న చివరి చక్రవర్తి ఇతనే అని పేర్కొన్నాడు. ఎవరు? సిడ్నీ ఓవెన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. రాజ్యాలు వాటి యొక్క స్థాపకులు. ఆప్షన్ ఏ కరెక్ట్. A4, B1, C2, D3. ఈ దక్కన్ రాజ్యానికి ఎవరు స్థాపకుడు అంటే చిన్ కిలిచ్ ఖాన్ అండి. చిన్ కిలిచ్ ఖాన్ ఇతను దక్కన్ రాజ్యానికి స్థాపకుడు. అవధ్ రాజ్యానికి స్థాపకుడు ఎవరు అంటే సాదత్ ఖాన్. బెంగాల్కి ఎవరు స్థాపకుడు అంటే ముర్షిద్ కులీ ఖాన్. రోహిల్ ఖండ్ ఈ రోహిల్ ఖండ్కి స్థాపకుడు ఎవరు అంటే అలీ మహమ్మద్ ఖాన్. ఈ దక్కన్ ప్రాంతాన్ని, దక్కన్లో ఆసఫ్ జాహీ వంశాన్ని చిన్ కిలిచ్ ఖాన్ నిజాం ఉల్ ముల్క్ స్థాపించాడు. అవధ్ ప్రాంతాన్ని, అవధ్ స్వతంత్ర రాజ్యాన్ని సాదత్ ఖాను బుర్ఖాన్ ఉల్ ముల్క్ స్థాపించాడు. బెంగాల్ రాజ్యాన్ని, బెంగాల్ స్వతంత్ర రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే ముర్షిద్ కులీ ఖాన్ స్థాపించాడు. రోహిల్ ఖండ్ అనే ప్రాంతాన్ని ఎవరు స్థాపించారు అంటే దావూద్ మరియు అతని కుమారుడు అలీ మహమ్మద్ ఖాన్ కలిసి బరేలీ ప్రాంతంలో రోహిల్ ఖండ్ రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ను 1719లో మరాఠాల సైనిక సహాయంతో సయ్యద్ సోదరులు బంధించి హతమార్చారు. ఫరూక్ సియార్ 1717 ఫర్మానా ద్వారా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వర్తక అధికారాలను మంజూరు చేయడం మరాఠాలకు మరియు సయ్యద్ సోదరులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. బోత్
అసర్షన్ అండ్ రీజన్ రెండు కరెక్ట్ కాదండి. ఇక్కడ ఓన్లీ అసర్షన్ మాత్రమే కరెక్ట్, రీజన్ అనేది ఫాల్స్. ఎందుకు ఫాల్స్ చూద్దామండి. ఫరూక్ సియారు తనను అంతం చేయడానికి కుట్రలు పన్నుతుండటంతో సయ్యద్ సోదరులు దక్కన్ మరాఠా పాలకుడు సాహుతో ఒప్పందం కుదుర్చుకొని వారి సైనిక సహాయంతో ఫరూక్ సియార్ను బంధించి చంపారు. ఈ ఫరూక్ సియారు 1717 ఫర్మానాను జారీ చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ అది సయ్యద్ సోదరులు అతనిని చంపడానికి కారణం కాలేదు. సయ్యద్ సోదరులు పెత్తనాన్ని భరించలేక ఫరూక్ సియారు వారిని అంతం చేయడానికి కుట్రలు పన్నడం. అంటే ఉదాహరణకు మీర్ జుమ్లాకు అధికారాలు ఇవ్వడం, దావూద్ ఖాన్ ద్వారా హుసేన్ అలీని చంపించాలనుకోవడం వల్లనే వీరు చక్రవర్తిని చంపారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జతలలో ఏవి సరైనవి? షకర్ ఖేడా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1724లో. ఎవరిని ఓడించారు దీంట్లో అంటే నిజాం ఉల్ ముల్క్ ముబారిజ్ ఖాన్ ను ఓడించారండి. నిజాం ఉల్ ముల్క్ ముబారిజ్ ఖాన్ ను ఓడించాడు. గేరియా యుద్ధం, ఈ గేరియా యుద్ధంలో ఇది ఎప్పుడు జరిగిందంటే 1740లో జరిగింది. ఇక్కడ ఎవరిని ఓడించారు అంటే ఆలీవర్దీ ఖాను సర్ఫరాజ్ ఖాన్ ను ఓడించాడండి. ఆలీవర్దీ ఖాను సర్ఫరాజ్ ఖాన్ ను ఓడించాడు. హసస్పూర్ యుద్ధం, ఈ హసస్పూర్ యుద్ధం అనేది 1720లో జరిగింది. అబ్దుల్లా ఖాన్ మహమ్మద్ షాను ఓడించాడు. ఈ అబ్దుల్లా ఖాను మహమ్మద్ షాను ఓడించాడు. ఏ యుద్ధంలో? హసస్పూర్ యుద్ధంలో. ఇది ఎప్పుడు జరిగింది? 1720లో జరిగింది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 3 అనేది రాంగు. ఎందుకు రాంగో చూద్దాం. అక్టోబర్ 11, 1724 జరిగిన షకర్ ఖేడా యుద్ధంలో నిజాం ముబారిజ్ ఖాన్ ను చంపి దక్కన్ పై పూర్తి ఆధిత్యం సాధించాడటండి. ఎవరండి? షకేర్ ఖేడా యుద్ధంలో నిజాం ముబారిజ్ అండి. నిజాం ముబారిజ్ ఖాన్ ను చంపి దక్కన్ పై పూర్తి ఆధిత్యం సాధించింది ఎవరు? నిజాం ఉల్ ముల్క్. నెక్స్ట్, 1740 ఏప్రిల్ 10న జరిగిన గేరియా యుద్ధంలో ఆలీవర్దీ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ ను చంపి బెంగాలు, బీహారు, ఒరిస్సాలను ఆక్రమించారంటండి. నెక్స్ట్, హసస్పూర్ యుద్ధంలో నవంబర్ 13, 1720 సయ్యద్ సోదరులో ఒకరు అబ్దుల్లా ఖాన్ గెలవలేదు. ఇక్కడ అబ్దుల్లా ఖాన్ గెలవలేదండి, మహమ్మద్ షా విజయం సాధించింది. సో అబ్దుల్లా ఖాన్ అనే అతను. క్రింది సంఘటనలను కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. నాదిర్ షా ఢిల్లీపై దండయాత్ర చేయడం, సిక్కు నాయకుడు బందా బహదూర్ ను ఢిల్లీలో ఉరి తీయడం, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణం, ఆంగ్లేయులు ఢిల్లీని ఆక్రమించడం. ఆప్షన్ ఏ అండి 3, 2, 1, 4. ఔరంగజేబు మరణం అనేది మార్చి 1707లో జరిగింది. ఈ బందా బహదూర్ ఉరితీత అనేది 1716లో ఫరూక్ సియార్ కాలంలో జరిగింది. నాదిర్ షా దండయాత్ర అనేది 1739లో మహమ్మద్ షా కాలంలో జరిగింది. ఆంగ్లేయులు ఢిల్లీని ఆక్రమించడం అనేది 1803లో రెండవ షా ఆలం కాలంలో జరిగిందండి. సో 3, 2, 1, 4 ఇస్ ద కరెక్ట్ సిరీస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది లక్షణాల ఆధారంగా మొఘల్ దర్బారులోని వర్గాలను గుర్తించండి. మధ్య ఆసియా ట్రాన్స్ ఆక్సియానాకు చెందిన విదేశీయులు. వీరు ప్రధానంగా సున్నీ ముస్లింలు. భారతదేశంలోనే పుట్టి పెరిగిన ముస్లింలు. వీరికి రాజపుత్రులు, జాట్లు మరియు హిందూ జమీందారుల మద్దతు ఉండేది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. తురానీయులు, హిందుస్థానీలు. ఇక్కడ ఏమడిగారండి? ఈ మొఘల్ దర్బార్లోని వర్గాల గురించి అడిగారు. ఈ మధ్య ఆసియా అంటే ట్రాన్స్ ఆక్సియాకు చెందిన విదేశీయులు. వీరు ప్రధానంగా సున్నీ ముస్లింలంట. నెక్స్ట్, భారతదేశంలోనే పుట్టి పెరిగిన ముస్లింలు. వీరికి రాజపుత్రులు, జాట్లు మరియు హిందూ జమీందారుల మద్దతు ఉండేది. ఈ మద్దతు ఎవరికి ఉందండి? హిందుస్థానీలకు ఉంది. ఈ ప్రధాన సున్నీ ముస్లింలు ఎవరండి? తురానీలు. ఈ తురానీలు అనేవారు వీరు మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన విదేశీయులు మరియు ప్రధానంగా సున్నీ ముస్లింలు. సో ఎక్స్ అనేది కరెక్ట్. నెక్స్ట్, హిందుస్థానీలు. వీరు భారతదేశంలోనే పుట్టి పెరిగిన ముస్లింలు. వీరికి రాజపుత్రులు, జాట్లు, హిందూ జమీందారుల మద్దతు ఉండేది. సయ్యద్ సోదరులు ఈ వర్గానికి చెందినవారే. సయ్యద్ యొక్క సోదరులు ఏ వర్గానికి చెందినవారు? ఈ హిందుస్థానీ వర్గానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్,
రాజకీయ చతురత కారణంగా చరిత్రకారులచే జాట్ల ప్లేటో మరియు జాట్ యులిసెస్ అని పిలువబడిన భరత్పూర్ రాజ్య పాలకుడు ఎవరు అంటే ఆప్షన్ సి అండి సూరజ్మాల్. సూరజ్మాల్. ఈ సూరజ్మాలు ఇతను జాట్ పాలకులలో అత్యంత గొప్పవాడు. ఇతని రాజకీయ చతురతకు గుర్తింపుగా చరిత్రకారులు ఇతనిని జాట్ల ప్లేటో మరియు జాట్ యులిసెస్ అని పిలుస్తారు. సూరజ్మాలు ఇతను జాట్ పాలకులలో అత్యంత గొప్పవాడండి. ఎవరు? ఈ సూరజ్మాలు. ఇతని రాజకీయ చతురతకు అంటే ఇతని రాజకీయ చరిత్రకు గుర్తింపుగా చరిత్రకారులు ఇతనిని జాట్ల ప్లేటో మరియు జాట్ యులిసెస్ అని పిలుస్తారంటండి. ఎవరిని? సూరజ్మాల్ని. ఈ చురామన్ మరియు బదన్ సింగ్ భరత్పూర్ రాజ్య స్థాపనకు పునాది వేసిన ప్రారంభ నాయకులు అండి. ఎవరెవరు? ఈ చురామన్ను మరియు బదన్ సింగ్ అనే ఇద్దరు భరత్పూర్ రాజ్య స్థాపనకు పునాది వేసిన ప్రారంభ నాయకులు. నెక్స్ట్ క్వశ్చన్. 18వ శతాబ్దపు ఒక ప్రభువు లేదా పాలకుడు 1739 కర్నాల్ యుద్ధంలో నాదిర్ షాకు వ్యతిరేకంగా పాల్గొని బందీ అయ్యాడు. ఢిల్లీపై దండెత్తితే 20 కోట్లు ఇప్పిస్తానని నాదిర్ షాను ప్రేరేపించాడు. కానీ ఆ తర్వాత ఆ డబ్బు చెల్లించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? సాదత్ ఖాన్ అండి. ఆయన ఎవరంటే సాదత్ ఖాన్. 18వ శతాబ్దపు ఒక ప్రభువు లేదా పాలకుడు 1739 కర్నాల్ యుద్ధంలో నాదిర్ షాకు వ్యతిరేకంగా పాల్గొని బందీ అయ్యారంట. ఎవరండి? ఈ సాదత్ ఖాను. ఢిల్లీపై దండెత్తితే 20 కోట్లు ఇప్పిస్తానని నాదిర్ షాను ప్రేరేపించాడంట. కానీ ఆ తర్వాత ఆ డబ్బు చెల్లించలేక అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడంటండి. అతను ఎవరు అంటే సాదత్ ఖాన్. సాదత్ ఖాన్. అవధ్ పాలకుడైన సాదత్ ఖాను బుర్హాన్ ఉల్ ముల్క్ 1739 కర్నాల్ యుద్ధంలో నాదిర్ షా చేతిలో బందీ అయ్యాడు. ఢిల్లీపై దండెత్తితే 20 కోట్లు ఇప్పిస్తానని నాదిర్ షాను ప్రేరేపించి ఆ తర్వాత ఆ డబ్బు చెల్లించలేక 1739లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడంటండి. ఎవరు? సాదత్ ఖాను. సఫ్దర్ జంగ్ అతని తర్వాత వచ్చిన అల్లుడు అండి. సఫ్దర్ జంగ్ అనే అతని తర్వాత వచ్చిన అల్లుడు. నెక్స్ట్ క్వశ్చన్. మలిదశ మొఘలుల కాలంలో సయ్యద్ సోదరులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. వీరు హిందుస్థానీ వర్గానికి చెందిన ప్రభువులు మరియు ఫరూక్ సియార్ కాలంలో వజీర్, మీర్ బక్షి పదవులను చేపట్టారు. వీరు హిందూ పాలకులతో పొత్తులు పెట్టుకొని జిజియా పన్నును రద్దు చేయడం ద్వారా మత సహన విధానాన్ని అవలంబించారు. వీరు చివరికి 1720లో ఇరానీ వర్గ ప్రభువు సఫ్దర్ జంగ్ నాయకత్వంలో జరిగిన కుట్ర ద్వారా పదవీచ్యుతులై అంతమొందారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1, 2 మాత్రమే కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రంగు చూద్దామండి. ఈ సయ్యద్ సోదరులు హిందుస్థానీ వర్గానికి నాయకులు ఫరూక్ సియార్ను సింహాసనంపై కూర్చోబెట్టినందుకు అబ్దుల్ ఖాను వజీర్గా, హుసేన్ అలీ మీర్ బక్షిగా నియమితులయ్యారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అబ్దుల్ ఖాన్ ఏమో వజీర్గా, హుసేన్ అలీ ఏమో మీర్ బక్షిగా నియమితులయ్యారు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్. వీరు పాలనా వ్యవహారాల్లో హిందువులకు పెద్దపీట వేశారు. రతన్ చంద్ను దివాన్ గా నియమించారంటండి. రతన్ చంద్ను దివాన్ గా నియమించారు. రాజపుత్రులతో పొత్తు పెట్టుకొని జిజియా పన్నును రద్దు చేశారంటండి. రాజపుత్రులతో పొత్తు పెట్టుకొని జిజియా పన్నును రద్దు చేశారు. ఎవరు? ఈ సయ్యద్ సోదరులు. నెక్స్ట్. సయ్యద్ సోదరులపై జరిగిన కుట్రకు చిన్ కిలిచ్ ఖాన్ నిజాం ఉల్ ముల్క్ తురానీ వర్గానికి చెందిన ఇతను నాయకత్వం వహించాడటండి. దేనికండి? సయ్యద్ సోదరులపై జరిగిన కుట్రకి. సఫ్దర్ జంగ్ కాదు. కానీ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారు ఇక్కడ? ఇక్కడ ఏమన్నారండి? సఫ్దర్ జంగ్ నాయకత్వంలో జరిగిన కుట్ర ద్వారా అన్నారండి. ఇతని నాయకత్వంలో జరగలేదండి. ఇది ఎవరి నాయకత్వంలో జరిగింది? చిన్ కిలిచ్ ఖాన్ నిజాం ఉల్ ముల్క్ తురానీ వర్గానికి చెందిన చిన్ కిలిచ్ ఖాన్ నాయకత్వం వహించాడటండి ఈ కుట్రకి. సఫ్దర్ జంగ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. 18వ శతాబ్దపు భారతదేశంలో రాజకీయ శూన్యత ఏర్పడటానికి మరియు స్వతంత్ర రాజ్యాల ఆవిర్భావానికి దారితీసిన విశ్లేషణాత్మక కారణాలు ఏవి? ఆప్షన్ బి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. అవేవో చూద్దాము. ఔరంగజేబు మరణం తర్వాత కేంద్ర మొఘల్ అధికారం అనేది వేగంగా బలహీనపడటము ఒక కారణము. నాదిర్ షా మరియు అహ్మద్ షా అబ్దాలి చేసిన విదేశీ దండయాత్రలు మొఘలుల సైనిక ప్రతిష్టను దెబ్బతీయడం ఇదొక కారణము. మొఘల్ ప్రభువులు మరియు యువరాజుల మధ్య తీవ్రమైన అంతర్గత వర్గ పోరు మరియు వారసత్వ యుద్ధాలు జరగడం ఇది ఇంకొక కారణం.
టోటల్ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. దేనికి సంబంధించి 18వ శతాబ్దపు భారతదేశంలో రాజకీయ శూన్యత ఏర్పడటానికి, అంటే రాజకీయం అనేది శూన్యంగా ఏర్పడటానికి దారి తీసిన కారణాలు అడిగారండి. ఏవేవి? ఔరంగజేబ్ మరణం తర్వాత కేంద్ర మొఘల్ అధికారం అనేది వేగంగా బలహీనపడటము, నాదిర్ షా మరియు అహ్మద్ షా అబ్దాలి చేసిన విదేశీ దండయాత్రలు మొఘలుల సైనిక ప్రతిష్టను దెబ్బతీయడము, మొఘల్ ప్రభువులు మరియు యువరాజుల మధ్య తీవ్రమైన అంతర్గత వర్గపోరు మరియు వారసత్వ యుద్ధాలు జరగడము. ఇవన్నీ కారణాలండి. ఆప్షన్ 4 అనేది ఎందుకు రాంగో చూద్దామండి. మరాఠాలు మొఘలుల స్థానాన్ని భర్తీ చేసే స్థాయికి ఎదిగినప్పటికీ 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి చేతిలో పరాజయం పాలయ్యారంటండి. అహ్మద్ షా అబ్దాలి చేతిలో పరాజయం అయ్యారు. కాబట్టి వారు పానిపట్టు యుద్ధం తర్వాత వెంటనే స్థిరమైన అఖిల భారత సామ్రాజ్యాన్ని నిర్మించాలనేది చారిత్రకంగా తప్పు. కానీ ఇక్కడేమన్నారండి, ఆధిపత్యం చెలాయించాడు అన్నారండి. ఇక్కడ ఆధిపత్యం చెలాయించలేదండి, ఇక్కడ పతనం జరిగిందండి, అంటే ఓడిపోయాడు. ఔరంగజేబ్ మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం బలహీనపడటం, నాదిర్ షా మరియు అబ్దా అలీ దాడుల వల్ల సైనిక శక్తి క్షీణించడం మరియు దర్బారులో వర్గపోరు లేదా వారసత్వ యుద్ధాల వల్ల దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడి ప్రాంతీయ గవర్నర్లు స్వతంత్రులయ్యారు. సో మరాఠాలు మొఘలుల స్థానాన్ని భర్తీ చేసే స్థాయికి ఎదిగినప్పటికీ 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి చేతిలో పరాజయం పాలయ్యారండి. ఎవరండి? ఈ మొఘలులు. ఏ మొఘలులు? మరాఠోల యొక్క మొఘలులు. నెక్స్ట్ క్వశ్చన్, మలి దశ మొఘల్ చక్రవర్తి జహందర్ షాకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. మలి దశ మొఘల్ చక్రవర్తి జహందర్ షాకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ మలిదశ మొఘల్ చక్రవర్తి జహందర్ షాకు సంబంధించి ఇతను ఇరానీ వర్గానికి చెందిన జుల్ఫికర్ ఖాస్ మద్దతుతో వారసత్వ యుద్ధంలో గెలిచి సింహాసనం అధిష్ఠించాడు. ఎవరండి? ఈ మొఘల్ చక్రవర్తి జహందర్ షాకు ఇరానీ వర్గానికి చెందిన జుల్ఫికర్ ఖాసు మద్దతుతో వారసత్వ యుద్ధంలో గెలిచి సింహాసనం అధిష్ఠించాడంటండి. ఎవరు? జహందర్ షా. ఎవరి మద్దతుతో? జుల్ఫికర్ ఖాస్ మద్దతుతో వారసత్వ యుద్ధంలో గెలిచి సింహాసనం అధిష్ఠించాడు. నెక్స్ట్, తన విజయానికి సహకరించిన జుల్ఫికర్ ఖాన్ ను తన ప్రధానమంత్రిగా అంటే వజీర్గా నియమించాడంటండి. ఎవరు? ఈ బహదూర్ షా. ఇతను ఎవరు? మొఘల్ చక్రవర్తి. ఏ మొఘల్ చక్రవర్తి? మలిదశ మొఘల్ చక్రవర్తి. ఎంటూ ఏం నేర్చుకోవాలండి. సో 1 and 2 ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే, ఈ బహదూర్ షా మరణం తర్వాత జరిగిన వారసత్వ యుద్ధంలో ఇరానీ వర్గానికి చెందిన జుల్ఫికర్ ఖాసు మద్దతుతో జహందర్ షా గెలిచి అతడిని వజీర్గా నియమించాడు. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే, జహందర్ షా పాలన సుదీర్ఘమైనది కాదు, ఇతను కేవలం 1 సంవత్సరం మాత్రమే, అంటే 1712 నుంచి 1713 పాలించాడు మరియు ఫరూక్ షియార్ చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు. ఈ ఫరూక్ షియార్ చేతిలో ఓడిపోయి చంపబడ్డాడంటండి. ఎవరు? జహందర్ షా. ఇతను 1 సంవత్సరం మాత్రమే పాలించాడంటే ఎప్పుడు అంటే 1712 నుండి 1713 వరకు. ఎవరి చేతిలో ఓడిపోయాడంటే ఫరూక్ షియార్ చేతిలో ఓడిపోయాడండి. ఎవరు? జహందర్ షా. నెక్స్ట్ క్వశ్చన్, ఫరూక్ షియార్ మరణం తర్వాత కింగ్ మేకర్ సయ్యద్ సోదరులు మొఘల్ సింహాసనంపై కూర్చోబెట్టిన చక్రవర్తుల సరైన కాలక్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ బి అండి, 2, 3, 1. అంటే రఫీ ఉద్ దరాజాతో తర్వాత రఫీ ఉద్ దౌలా తర్వాత మహమ్మద్ షా. ఫరూక్ షియార్ మరణం తర్వాత సయ్యద్ సోదరులు పూర్తి స్థాయి కింగ్ మేకర్లుగా మారి వరుసగా ఈ క్రింది వారిని సింహాసనంపై కూర్చోబెట్టారు. రఫీ ఉద్ దరాజాతో 1719లో వచ్చాడు ఈయన. రఫీ ఉద్ దౌలా 1719లో. తర్వాత మహమ్మద్ షా, ఈయన 1719 నుండి 1748 వరకు ఉన్నాడండి. చాలా కాలం ఉన్న వ్యక్తి మహమ్మద్ షా. నెక్స్ట్ క్వశ్చన్, ఆలీవర్దీ ఖాన్ పాలనలో బెంగాల్, బీహార్, ఒరిస్సాలు పూర్తిగా స్వతంత్ర రాజ్యంగా మారాయి మరియు ఇతను ముఘల్ చక్రవర్తికి కప్పం కట్టడం మానేశాడు. ఆలీవర్దీ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి 1740లో జరిగిన గేరియా యుద్ధంలో
తన యజమాని అయిన సర్ఫరాజ్ ఖాన్ ను చంపేశాడు. క్రింది వాటిలో సరైనవేవి? ఆప్షన్ బి అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. అంటే రీజన్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. అలీవర్దీ ఖాన్ పాలనలో బెంగాలు, బీహార్, ఒరిస్సాలు పూర్తిగా స్వతంత్ర రాజ్యంగా మారాయి మరియు ఇతను మొఘల్ చక్రవర్తికి కప్పం కట్టడం మానేశాడు. ఎవరు? ఈ అలీవర్దీ ఖాన్. నెక్స్ట్, ఈ అలీవర్దీ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి 1740లో జరిగిన గేరియా యుద్ధంలో తన యజమాని అయిన సర్ఫరాజ్ ఖాన్ ను చంపేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అండి. అలీవర్దీ ఖాన్ గేరియా యుద్ధంలో సర్ఫరాజ్ ఖాన్ ను చంపి అధికారాన్ని ఆక్రమించిన మాట నిజమే. అలాగే అతను మొఘల్ చక్రవర్తికి కప్పం కట్టడం మానేసి పూర్తిగా స్వతంత్రుడయ్యాడు. అయితే కప్పం కట్టకపోవడానికి కారణం కేంద్ర మొఘల్ అధికారం బలహీనపడటం మరియు అలీవర్దీ ఖాన్ సాధించిన పూర్తి స్వయం ప్రతిపత్తి. అంతేగాని సర్ఫరాజ్ ఖాన్ ను చంపడం అనేది కప్పం ఆపడానికి ప్రత్యక్ష కారణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సయ్యద్ సోదరుల పతనానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరైనవి? హుసేన్ అలీ హత్యం ఎప్పుడు జరిగింది? 1720లో. ఢిల్లీలో హైదర్ ఖాన్ కత్తితో పొడిచి చంపాడటండి. ఎవరిని? హుసేన్. నెక్స్ట్, హసస్పూర్ యుద్ధం, ఇది అబ్దుల్లా ఖాన్ ఓడిపోయి బందీ అయ్యాడటండి ఈ యుద్ధంలో. నెక్స్ట్, అబ్దుల్లా ఖాన్ ఉరితీత, విషం ఇచ్చి చంపాడటండి. ఎవరిని? అబ్దుల్లా ఖాన్ ని ఉరితీత. అక్టోబర్ 8, 17 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అక్టోబర్ 8, 1720 ఢిల్లీలో జరిగిన కుట్రలో హైదరా ఖాన్ హుస్సేన్ అలీని కత్తితో పొడిచి చంపాడు. నెక్స్ట్, నవంబర్ 13, 1720 జరిగిన హసస్పూర్ యుద్ధంలో అబ్దుల్లా ఖాన్ ఓడిపోయి బందీ అయ్యాడు. బందీ అయిన అబ్దుల్ ఖాన్ కు 1722 అక్టోబర్ లో విషం ఇచ్చి చంపారు. నెక్స్ట్ క్వశ్చన్, భరత్పూర్ జాట్ రాజ్య ఆవిర్భావానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. భరత్పూర్ జాట్ రాజ్య ఆవిర్భావానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. చురామన్ ప్రారంభ నాయకుడు అయినప్పటికీ అతని మేనల్లుడు బదన్ సింగ్ భరత్పూర్ రాజ్యానికి పునాది వేశాడు. ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలి బదన్ సింగ్ కు రాజమహేంద్ర అనే బిరుదు ఇచ్చాడు. మొఘలుల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, మధుర, ఆగ్రా పరిసరాల్లోని వ్యవసాయ ఆధారిత జాట్లు తిరుగుబాటు చేశారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మొఘలుల అణచివేత విధానాల వల్ల వ్యవసాయ ఆధారిత జాట్లు తిరుగుబాటు చేశారు. ప్రారంభ నాయకుడు చురామన్ కాగా అతని మేనల్లుడు బదన్ సింగ్ డీగ్ కుంబెర, భరత్పూర్ కోటలు నిర్మించి రాజ్య పునాది చేశాడు. ఇతనికి అహ్మద్ షా అబ్దాలి రాజమహేంద్ర అనే బిరుదు ఇచ్చాడటండి. రాజమహేంద్ర అనే బిరుదు ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, అభిప్రాయాలు చరిత్రకారులండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C1. ఈ కాఫీ ఖాన్ యొక్క అభిప్రాయం ఏంటి అంటే, ఈ ఇద్దరు సోదరులు దాన ధర్మాలకు దయకు మారుపేరు అని కాఫీ ఖాన్ అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్, ఈ గులాం హుస్సేన్ సలీం అనే అతను వారిద్దరూ ఇంకొంతకాలం బ్రతికి ఉంటే హిందుస్థాన్కు ఇలాంటి పతనావస్థ దాపురించేది కాదు అని అన్నాడండి. నెక్స్ట్, సిడ్నీ జే ఓవెన్ అనే చరిత్రకారుడు సయ్యద్ సోదరులను హత్య చేయకపోయి ఉంటే వారు ఒక బలమైన సహనంతో కూడిన ప్రభుత్వాన్ని స్థాపించి ఉండేవారు అని అభిప్రాయపడ్డాడండి. కాఫీ ఖాన్ రచయిత ముంతకాబ్ ఉల్ లుబాబ్ ఈ ఇద్దరు సోదరులు దాన ధర్మాలకు దయకు మారుపేరని పేర్కొన్నాడు. గులాం హుసేన్ సలీం అనే అతను ఇతని రచయిత ఎవరంటే సియార్ ఉల్ ముతాకెరిన్. ఇతనేమన్నాడంటే, అన్న కంటే తమ్ముడైన హుసేన్ అలీ ఎంతో సమర్థుడు, ఇంకొంతకాలం బ్రతికి ఉంటే ఇలాంటి పతనావస్థ దాపురించేది కాదు అని అన్నాడండి. సిడ్నీ జే ఓవెన్ సయ్యద్ సోదరులను హత్య చేయకపోయి ఉంటే వారు ఒక బలమైన సహనంతో కూడిన ప్రభుత్వాన్ని స్థాపించి ఉండేవారని అభిప్రాయపడ్డారండి. ఇక్కడ ఎవరి గురించి డిస్కస్ చేశారు అంటే,
ఈ వీళ్ళ గురించి అండి, సయ్యద్ బ్రదర్స్, ఈ సయ్యద్ సోదరుల గురించి డిస్కస్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, మలి దశ మొఘలుల కాలంలో జరిగిన విదేశీ దండయాత్రలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. నాదిర్ షా దండయాత్ర 1739లో చక్రవర్తి మహమ్మద్ షా పాలనా కాలంలో జరిగింది. ఆఫ్ఘన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలి, అహ్మద్ షా మరియు ఆలంగీర్ టు వీరిల పాలన కాలంలో అనేక సార్లు దాడులు చేశాడు. 1761లో జరిగిన మూడవ పానిపట్ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి చేతిలో మరాఠాలు తీవ్ర పరాజయాన్ని చవి చూశారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు, మలి దశ మొఘల్ కాలంలో జరిగిన విదేశీ దండయాత్రకు సంబంధించి అడిగారండి. ఈ నాదిర్ షా దండయాత్ర అనేది 1739లో చక్రవర్తి మహమ్మద్ షా పాలనా కాలంలో జరిగిందంటండి. నెక్స్ట్, ఆఫ్ఘన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలి, అహ్మద్ షా మరియు ఆలంగీర్ టూల పాలనా కాలంలో అనేక సార్లు దాడులు చేశాడంటండి. ఎవరు? ఆఫ్ఘన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలి, అహ్మద్ షా మరియు ఆలంగీర్ టూ పాలనా కాలంలో అనేక సార్లు దాడులు చేశాడు. నెక్స్ట్, 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి చేతిలో మరాఠాలు తీవ్ర పరాజయాన్ని చవిచూశారంటండి. 1739లో నాదిర్ షా దండయాత్ర మహమ్మద్ షా కాలంలో జరిగింది. అహ్మద్ షా అబ్దాలి 1748 నుంచి 1759 మధ్య అహ్మద్ షా మరియు ఆలంగీర్ టూల కాలంలో పలుమార్లు దాడులు చేశాడు. అలాగే 1761లో జరిగిన మూడో పానిపట్ యుద్ధంలో మరాఠాలను అబ్దాలి ఓడించాడు. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ దర్బారులోని వర్గ పోరును తమకు అనుకూలంగా వాడుకొని ఒక దశలో ఢిల్లీకి దక్షిణాన 600 మైళ్ళ దూరంలో ఉన్న సూరత్ వరకు ఆధిపత్యం చెలాయించినప్పటికీ తమ అంతర్గత కలహాల వల్ల మరాఠాలకు బలమైన ప్రాంతీయ శక్తి ఎవరు అంటే ఆప్షన్ బి అండి, రాజపుత్రులు అండి. మొఘల్ దర్బారులోని వర్గ పోరును తమకు అనుకూలంగా వాడుకొని ఒక దశలో ఢిల్లీకి దక్షిణాన 600 మైళ్ళ దూరంలో ఉన్న సూరత్ వరకు ఆధిపత్యం చెలాయించినప్పటికీ తమ అంతర్గత కలహాల వల్ల మరాఠాలకు బలైన ప్రాంతీయ శక్తి ఎవరు అంటే రాజపుత్రులు. అజిత్ సింగ్, రెండో జైసింగ్, దుర్గాదాస్ రాథోడ్ లాంటి రాజపుత్ర నాయకులు మొఘల్ దర్బారులోని వర్గ పోరును తమకు అనుకూలంగా వాడుకొని సూరత్ వరకు ఆధిపత్యం చెలాయించారంటండి. కానీ వారి అంతర్గత కలహాల వల్ల చివరికి మరాఠాలకు బలయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నత సమయంలో ఫరూకాబాద్, అలహాబాద్, బుందేల్ఖండ్ ప్రాంతాలను ఆక్రమించి స్వతంత్ర పాలకుడిగా ప్రకటించిన ఆఫ్ఘన్ నాయకుడు ఎవరు అంటే ఆప్షన్ బి అండి, మహమ్మద్ ఖాన్ బంగాష్. ఈ మహమ్మద్ ఖాన్ బంగాష్ ఇతను ఒక ఆఫ్ఘన్ నాయకుడు. ఫరూకాబాదు, అలహాబాదు, బుందేల్ఖండ్ ప్రాంతాలను ఆక్రమించి పాలకుడిగా ప్రకటించుకున్నాడంటండి. ఎవరండి ఈ మహమ్మద్ ఖాన్? ఆలీ మహమ్మద్ ఖాన్ రోహిల్ఖండ్ రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొఫెసర్ సతీష్ చంద్ర విశ్లేషణాత్మక అభిప్రాయ ప్రకారం మొఘల్ దర్బారులోని ప్రభువులను తురానీలు, ఇరానీలు, హిందుస్థానీలుగా వర్గీకరించడం వెనుక ఉన్న ప్రధాన ప్రేరక శక్తి ఏది అంటే ఆప్షన్ సి అండి, ప్రభువులు తమ రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాల కోసం మతము, జాతి అనే నినాదాలను వాడుకోవడం. ప్రొఫెసర్ సతీష్ చంద్ర అభిప్రాయం ప్రకారం మొఘల్ దర్బారులోని ఈ వర్గీకరణ పూర్తిగా మతం లేదా జాతి ఆధారంగా జరగలేదండి. ప్రభువులు తమ సొంత రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే మతము, జాతి అనే నినాదాలను వాడుకున్నారని అతను అభిప్రాయపడ్డాడండి. ఎవరు? సతీష్ చంద్ర. నెక్స్ట్ క్వశ్చన్, మలి దశ మొఘల్ చక్రవర్తి ఫరూక్ షియార్కు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇతను సయ్యద్ సోదరులైన అబ్దుల్లా ఖాన్, హుసేన్ అలీల సహాయంతో సింహాసనం అధిష్ఠించాడు. ఇతని పాలనా కాలంలోనే సిక్కు నాయకుడు బందా బహదూర్ గుర్దాస్పూర్లో బంధించి ఢిల్లీలో ఉరితీశారు. ఇతను తన పూర్తి పాలనా కాలంలో సయ్యద్ సోదరులతో అత్యంత సౌహార్దపూర్వక బంధాలను కొనసాగించాడు మరియు సహజ మరణం పొందాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2 ఆర్ కరెక్ట్ అండి. ఓన్లీ 1, 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎందుకు స్టేట్మెంట్ 3 అనేది రాంగో చూద్దాము. ఫరూక్ సియార్ సయ్యద్ సోదరుల సహాయంతో చక్రవర్తి అయ్యాడటండి. ఎవరు? ఫరూక్ సియార్. ఎవరి సహాయంతో? సయ్యద్ యొక్క సోదరుల సహాయంతో. ఇతని కాలంలోనే 1716లో సిక్కు నాయకుడు బందా బహదూర్ ను గుర్దాస్పూర్ లో బంధించి ఢిల్లీలో ఉరితీశారంటండి. ఎవరినండి?
సిక్కు నాయకుడైన బందా బహదూర్ను గుర్దాస్పూర్లో బంధించి ఢిల్లీలో ఉరితీశారండి. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే ఫరూక్ సియారు సయ్యద్ సోదరుల పెత్తనాన్ని భరించలేక వారిని అంతం చేయడానికి కుట్ర పన్నాడంటండి. కానీ సయ్యద్ సోదరులే మరాఠాల సహాయంతో 1719లో ఫరూక్ సియార్ని బంధించి చంపేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమడిగారండి, మొఘల్ ఎంపైర్ సంబంధించి అడిగారు. వారి యొక్క చక్రవర్తులు, వాటి యొక్క ముఖ్య సంఘటనలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A2 B4 C1 D3. షరూక్ సియార్, ఈ షరూక్ సియార్ యొక్క ముఖ్య సంఘటనలు ఏవేవంటే ఈఐసికి వర్తక సదుపాయాలు కల్పించే 1717 ఫర్మానా అండి. ఈఐసికి వర్తక సదుపాయాలు కల్పించే 1717 ఫర్మానా. ఇది దేనికి సంబంధించింది, ఫరూక్ షియార్ యొక్క సంఘటన, ఫరూక్ షియార్ కాలంలో జరిగిన సంఘటన, వారి యొక్క ముఖ్య సంఘటన. మహమ్మద్ షా యొక్క ముఖ్య సంఘటన ఏంటి అంటే మొదటి బాజీరావు మరియు నాదిర్ షా యొక్క దాడులు. రెండవ షా ఆలం యొక్క ముఖ్య సంఘటన ఏంటంటే ఆంగ్లేయులు ఢిల్లీని ఆక్రమించారు అనేది. బహదూర్ షా జాఫర్ యొక్క ముఖ్య సంఘటన ఏంటి అంటే రంగూన్ కు ప్రవాసం పంపడంతో సామ్రాజ్యం పూర్తిగా ముగిసింది. రంగూన్ కు ప్రవాసం పంపడంతో సామ్రాజ్యము పూర్తిగా ముగిసింది. ఈ ఫరూక్ షియారు 1717 ఫర్మానా ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్లో కస్టమ్స్ డ్యూటీలు లేకుండా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛను మంజూరు చేశాడంటండి. ఎవరండి, ఈ ఫరూక్ షియారు. ఎక్కడ, 1717 ఫర్మానా ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్లో కస్టమ్స్ డ్యూటీలు లేకుండా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛను మంజూరు చేశాడంటండి. మహమ్మద్ షా అనే అతను ఇతని కాలంలోనే 1733లో మరాఠా పీష్వా మొదటి బాజీరావు ఢిల్లీపై దండెత్తాడంట. అలాగే 1739లో నాదిర్ షా దండయాత్ర జరిగిందంటండి. రెండవ షా ఆలం అనే అతను ఇతని కాలంలో 1803లో ఆంగ్లేయులు ఢిల్లీని ఆక్రమించారంటండి. బహదూర్ షా జాఫర్ కాలంలో చివరి చక్రవర్తి అయిన ఇతడిని, ఎవరిని, బహదూర్ షా జాఫర్ని ఆంగ్లేయులు రంగూన్ కు ప్రవాసం పంపడంతో మొఘల్ సామ్రాజ్యం అనేది పూర్తిగా ముగిసిందటండి. ఎవరితో అండి, ఈ బహదూర్ షా జాఫర్తో ఆంగ్లేయులు రంగూన్ కు ప్రవాసం పంపడంతో ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది పూర్తిగా ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్, సయ్యద్ సోదరుల ఆధిపత్యంలో మొఘల్ పరిపాలనలో హిందూ ప్రముఖులకు అత్యంత ప్రభావవంతమైన పరిపాలన మరియు న్యాయపరమైన పదవులు ఇవ్వబడ్డాయి. సయ్యద్ సోదరులు రతన్ చంద్ కు రాజా బిరుదు ఇచ్చి దివాన్ గా నియమించారు. ఇతని చేతిలో సివిల్ మరియు న్యాయ వ్యవహారాలు ఉండేవి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఈ సయ్యద్ సోదరులు ఆధిపత్యంలో మొఘల్ పరిపాలనలో హిందూ ప్రముఖులకు అత్యంత ప్రభావవంతమైన పరిపాలన మరియు న్యాయపరమైన పదవులు ఇవ్వబడ్డాయంట. సయ్యద్ సోదరులు రతన్ చంద్ కు రాజా బిరుదు ఇచ్చి దివాన్ గా నియమించారంటండి. ఇతని చేతిలో సివిల్ మరియు న్యాయ వ్యవహారాలనే ఉండేవంటండి. ఎవరి చేతిలో అండి, రతన్ చంద్. ఈ రతన్ చంద్ చేతిలో సివిల్ మరియు న్యాయ వ్యవహారాలనే ఉండేవంటండి. సయ్యద్ సోదరులు తమ పాలనా వ్యవహారాల్లో హిందువులకు పెద్దపీట వేశారు. దానికి ప్రధాన నిదర్శనం లేదా కారణం ఏమిటంటే వారు రతన్ చంద్ కు రాజా బిరుదు ఇచ్చి దివాన్ గా నియమించి సివిల్ మరియు న్యాయ వ్యవహారాలను అతని చేతిలో పెట్టడమే. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ రాజ్యాల తదుపరి పాలకులు మరియు సంఘటనలకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరైనవి. ఆప్షన్ డి కరెక్ట్ అండి, ఓన్లీ 1, 2, 3 ఆర్ కరెక్ట్. అవధ్ రాజ్యం అంటే ఈ అవధ్ రాజ్యంలో జరిగిన సంఘటన ఏంటంటే 1748లో సఫ్దర్ జంగ్ మొఘల్ చక్రవర్తి వజీర్గా నియమితుడైనప్పటి నుండి అవధ్ పాలకులను నవాబ్ వజీర్లు అని పిలిచారంటండి. ఎప్పుడు, ఈ అవధ్ రాజ్యంలో 1748లో సఫ్దర్ జంగ్ మొఘల్ చక్రవర్తి వజీర్గా నియమితులైనప్పటి నుండి అవధ్ పాలకులను నవాబ్ వజీర్లు అని పిలిచారంటండి. నెక్స్ట్, బెంగాల్ రాజ్యంలో ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత అతని అల్లుడు షుజావుద్దీన్, ఆ తర్వాత అతని కుమారుడు సర్ఫరాజ్ ఖాన్ ను వరుసగా పాలించారంటండి. మరాఠా రాజ్యంలో 1761లో అహ్మద్ షా అబ్దాలీ చేతిలో పరాజయం పాలైనప్పటికీ త్వరగా మేలుకొని ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రధాన పోటీదారులుగా నిలిచారంటండి. ఎవరండి, వజీర్ కావడంతో నవాబ్ వజీర్లు అనే పేరు వచ్చిందంటండి. ఎప్పుడండి, 1748లో మొఘల్ వజీర్ కావడంతో నవాబ్ వజీర్లు అనే పేరు వచ్చిందంటండి. బెంగాల్లో
ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత షుజాఉద్దీన్ సర్ఫరాజ్ ఖాన్ పాలించారంటండి. మరాఠాలు 1761 పానిపట్ యుద్ధంలో ఓడిన తర్వాత కోలుకొని ఆంగ్లేయులకు గట్టి పోటీ ఇచ్చారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దపు క్రింది యుద్ధాలు లేదా కుట్రలను కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 3 4 ఆర్ కరెక్ట్ అండి. ఢిల్లీలో హైదర్ ఖాన్ చేతిలో హుసేన్ అలీ హత్య జరగడం, నిజాం ఉల్ ముల్క్ మరియు ముబారిజ్ ఖాన్ మధ్య షకర్ ఖేడా యుద్ధం జరగడం, అలీ వర్దీ ఖాన్ మరియు సర్ఫరాజ్ ఖాన్ మధ్య గేరియా యుద్ధం జరగడం, మరాఠాలు మరియు అహ్మద్ షా అబ్దాలీ మధ్య మూడో పానిపట్టు యుద్ధం జరగడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 2 3 4 ఆర్ కరెక్ట్ అండి. హుసేన్ అలీ హత్య అనేది అక్టోబర్ 8 1720లో జరిగింది. షకర్ ఖేడా యుద్ధం అనేది అక్టోబర్ 11 1724లో జరిగింది. గేరియా యుద్ధం అనేది ఏప్రిల్ 10 1740లో జరిగింది. మూడో పానిపట్టు యుద్ధం అనేది 1761లో జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది లక్షణాల వివరణ ఆధారంగా మొఘల్ దర్బారులోని వర్గాన్ని గుర్తించండి. వీరు ఖురాసన్ మరియు పార్స్ ప్రాంతాల నుండి వచ్చిన వారు మరియు ప్రధానంగా ఇస్లాంలోని సున్నీ వర్గానికి చెందినవారు. ఎవరండి వీళ్ళు? ఆఫ్ఘన్లు. వీరు ఖురాసన్ మరియు పార్స్ ప్రాంతాల నుండి వచ్చిన వారండి. ఎవరు? ఈ ఆఫ్ఘన్లు. తురానీలు మధ్య ఆసియాకు చెందిన సున్నీలు, ఇరానీలు పర్షియా ప్రాంతానికి చెందిన షియా ముస్లింలు, హిందుస్థానీలు భారతదేశంలోనే పుట్టి పెరిగిన ముస్లింలు. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నత సమయంలో మరాఠా మొఘల్ సంబంధాల నేపథ్యంలో 1719 సంవత్సరం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆప్షన్ సి అండి. చక్రవర్తి కుట్రలను తిప్పికొట్టేందుకు హుసేన్ అలీ మరాఠా పాలకుడు సాహుతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకున్నాడంటండి. చక్రవర్తి ఫరూక్ సియార్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు సయ్యద్ సోదరులలో ఒకరైన హుసేన్ అలీ దక్కన్లో మరాఠా పాలకుడు సాహోతో 1719లో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం సాయంతోనే వారు మరాఠాల సైనిక సహాయంతో ఢిల్లీ చేరుకొని ఫరూక్ షియార్ను హతమార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మలిదశ మొఘల్ చక్రవర్తి మరియు అతని తర్వాతి చక్రవర్తులు కేవలం నామమాత్రపు పాలకులుగా మిగిలిపోయి తమ సొంత మంత్రులకు లేదా మరాఠాలకు లేదా ఆంగ్లేయులకు కీల బొమ్మలుగా మారారని చరిత్రకారులు పేర్కొన్నారు. ఇతని కాలంలోనే 1703లో ఆంగ్లేయులు ఢిల్లీని ఆక్రమించారు. ఆ చక్రవర్తి ఎవరండి? రెండవ షా ఆలం. ఈ రెండవ షా ఆలాము 1759 నుండి 1806 మరియు ఇతని తర్వాత చక్రవర్తులు కేవలం నామమాత్రులు మరియు కీల బొమ్మలుగా మారారంటండి. ఇతని పాలనా కాలంలోనే 1703లో ఆంగ్లేయులు ఢిల్లీని ఆక్రమించారంటండి. ఎవరి కాలంలో? రెండవ షా ఆలం కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ లేదా దక్కన్ స్వతంత్ర రాజ్య ఆవిర్భావానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. వాస్తవానికి దక్కన్లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాలనే ఆలోచన మొదటగా 1708లో జుల్ఫికర్ ఖాన్కు వచ్చింది. 1725లో మొఘల్ చక్రవర్తి నిజాంను దక్కన్ వైస్రాయ్గా గుర్తించి ఆసఫ్ జా అనే బిరుదును ఇచ్చాడు. నాదిర్ షా దండయాత్ర సమయంలో కర్నాల్ యుద్ధంలో 1739లో నిజాం మొఘల్ చక్రవర్తికి మద్దతుగా నిలిచాడు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1 2 3 ఆర్ కరెక్ట్ అండి. దక్కన్లో స్వతంత్ర రాజ్య స్థాపన ఆలోచన మొదట 1708లో జుల్ఫికర్ ఖాన్కు వచ్చిందంట. 1724 షకర్ ఖేడా యుద్ధం తర్వాత నిజాం పూర్తి ఆధిపత్యం సాధించగా 1725లో చక్రవర్తి ఇతడిని వైస్రాయ్గా గుర్తించి ఎవరిని? జుల్ఫికర్ ఖాన్ను వైస్రాయ్గా గుర్తించి ఆసఫ్ జా బిరుదు ఇచ్చాడంటండి. అలాగే 1739 కర్నాల్ యుద్ధంలో నిజాం మొఘల్ చక్రవర్తికి మద్దతుగా నిలిచాడంటండి. ఎవరండి? జుల్ఫికర్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, మలిదశ మొఘల్ సామ్రాజ్యంలో ప్రాంతీయ సుబేదార్లు విషయంలో జరిగిన అంతర్గత పరిపాలనా వైఫల్యాన్ని క్రింది ఏ విశ్లేషణాత్మక అంశాలు తెలియజేస్తున్నాయి? బలహీనమైన కేంద్ర అధికారం, ప్రావిన్షియల్ గవర్నర్లపై నియంత్రణ కోల్పోవడంతో దక్కన్, అవధ్, బెంగాల్ వంటి రాష్ట్రాలు గవర్నర్లు ఏకపక్షంగా స్వతంత్రులను ప్రకటించుకున్నారు. మొఘల్ దర్బారు అంతర్గత తిరుగుబాట్లను అడ్డుకోవడంలో విఫలమైంది. దీనివల్ల డిప్యూటీ గవర్నర్లు
అంటే బీహార్లో ఆలీ వర్దీ ఖాన్ వంటి వారు తమ సొంత యజమానులను హింసాత్మకంగా తొలగించి మొత్తం ప్రావిన్సులను స్వాధీనం చేసుకున్నారు. సోదర సంఘాల ఆవిర్భావం అంటే మిస్స్ ఆవిర్భావం మరియు వ్యవసాయ ఆధారిత సామాజిక తిరుగుబాట్లు ఉత్తర వాయువ్య భారతదేశంలో సామ్రాజ్యం యొక్క ప్రాంతీయ సమగ్రతను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేశాయి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. కేంద్రము బలహీనపడటంతో దక్కను, అవధ్, బెంగాల్ గవర్నర్లు స్వతంత్రులయ్యారంట. అంతర్గత వైఫల్యాల వల్ల ఆలీ వర్దీ ఖాన్ లాంటి డిప్యూటీ గవర్నర్లు సొంత యజమానిని సర్ఫరాజ్ ఖాన్ ను చంపి బెంగాల్ను ఆక్రమించారంటండి. అలాగే పంజాబ్ పరిసరాల్లో సిక్కు మిస్సుల మరియు ఢిల్లీ ఆగ్రా ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత జాట్ల తిరుగుబాట్లు మొఘల్ సామ్రాజ్య సమగ్రతను పూర్తిగా దెబ్బతీశాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంపై నాదిర్ షా దండయాత్రకు గల కారణాలను సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆఫ్ఘన్ శరణార్థులకు కాబూల్లో ఆశ్రయం ఇవ్వనని మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. జలాలాబాద్ వద్ద నాదిర్ షా పంపిన రాయబారిని మొఘల్ సైనికులు చంపారు. భారతదేశ సరిహద్దులను అనుకోకుండా దాటేంత వరకు నాదిర్ షాకు ఇక్కడి అపార సంపద గురించి అస్సలు తెలియదు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. మహమ్మద్ షా హామీ ఇచ్చి మాట తప్పడం మరియు జలాలాబాద్ వద్ద నాదిర్ షా రాయబారిని మొఘల్ సైనికులు చంపడం దండయాత్రకు ప్రధాన కారణాలు. ఆప్షన్ 3 ఎందుకు రాంగు అంటే నాదిర్ షాకు భారతదేశ అపార సంపద మరియు మొఘల్ సామ్రాజ్య బలహీనత గురించి ముందే తెలుసు. పైగా కొందరు భారతీయ ప్రభువులు కూడా ఇతనిని ఆహ్వానించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది బ్యాటిల్ ఆఫ్ కర్నాల్, కర్నాల్ యుద్ధానికి సంబంధించిందండి. ఇది నాయకుడు మరియు వాటి యొక్క పాత్రలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C1. ఈ ఖాన్ ఈ దౌరాన్ నాయకుడు యొక్క పాత్ర ఏంటి అంటే యుద్ధంలో పోరాడుతూ మరణించాడంటండి. ఎవరు? ఈ ఖాన్ ఈ దౌరాన్. నెక్స్ట్, సాదత్ ఖాను 20 కోట్ల కోసం ఢిల్లీకి వెళ్ళమని నాదిర్ షాను ప్రేరేపించాడండి. ఎవరు? ఈ సాదత్ ఖాను. నిజాం ఉల్ ముల్క్ ఏం చేశాడంటే 50 లక్షల రూపాయల కోసం శాంతి చర్చలు జరిపాడంటండి. ఎవరు? నిజాం ఉల్ ముల్క్. ఖాన్ ఈ దౌరన్ అనే అతను కర్నాల్ యుద్ధంలో మరణించాడు. సాదత్ ఖాన్ యుద్ధంలో బందీ అయ్యాడు. ఆ తర్వాత తనకు మీర్ బక్షి పదవి దక్కలేదన్న కోపంతో ఢిల్లీ వెళితే 20 కోట్లు దొరుకుతాయని నాదిర్ షాను ప్రేరేపించాడు. నిజాం ఉల్ ముల్క్ నాదిర్ షాతో శాంతి చర్చలు జరిపి 50 లక్షల రూపాయలు చెల్లించేలా ఒప్పందం కుదిర్చాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 1739లో ఢిల్లీని ఆక్రమించిన సమయంలో నాదిర్ షా అక్కడి ప్రజలపై సాధారణ మారణ హోమానికి ఆదేశించాడు. నాదిర్ షా చనిపోయాడన్న వదంతులతో ఢిల్లీ ప్రజలు తిరుగుబాటు చేసి 700 మంది పర్షియన్ సైనికులను చంపారంటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నాదిర్ షా చనిపోయాడనే వదంతులతో ఢిల్లీ ప్రజలు తిరుగుబాటు చేసి 700 మంది పర్షియన్ సైనికులను చంపడంతో ఆగ్రహించిన నాదిర్ షా మారణ హోమానికి ఆదేశించాడు. ఇందులో సుమారు 30,000 మంది చంపబడ్డారంటండి. 30,000 మంది చంపబడ్డారు. నాదిర్ షా భారతదేశం నుండి తీసుకెళ్లిన యుద్ధ సంపదకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. నెమలి సింహాసనం. ఈ నెమలి సింహాసనం సింహాసనాన్ని ఎవరు నిర్మించారు అంటే షాజహాన్ నిర్మించాడు. దీని విలువ ₹1,00,00,000 అంటండి. మొత్తం కొల్లగొట్టిన నగదు సుమారు 30 కోట్ల రూపాయలు. అప్పగించిన ప్రాంతాలు సింధు నదికి తూర్పున ఉన్న కాశ్మీరు, సింధు ప్రాంతాలండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగో చూద్దాము. నాదిర్ షా షాజహాన్ నిర్మించిన నెమలి సింహాసనాన్ని దీని యొక్క విలువ ₹1,00,00,000 మరియు సుమారు 30 కోట్ల రూపాయల నగదును తీసుకెళ్లాడంటండి. ఎవరండి? ఈ నాదిర్ షా. దీన్ని ఎవరు నిర్మించారు నెమలి సింహాసనాన్ని అంటే షాజహాన్. నెక్స్ట్, స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే మొఘలులు నాదిర్ షాకు సింధు నదికి పశ్చిమాన ఉన్న కాశ్మీరు, సింధు ప్రాంతాలను అప్పగించారండి. తూర్పున ఉన్న ప్రాంతాలను కాదు, పశ్చిమాన ఉన్న కాశ్మీర్, సింధు ప్రాంతాలను అప్పగించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రల కాలంలో జరిగిన పరిణామాలను కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. అబ్దాలీ భారతదేశంపై తన చివరి దండయాత్ర చేశాడు. రఘునాథ్ రావు ఢిల్లీకి వచ్చి నజీబ్ ఉద్ దౌలాను తరిమి కొట్టి పంజాబ్ను ఆక్రమించాడు.
అబ్దాలీ కాందహార్ పాలకుడిగా ప్రకటించుకొని ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాన్ని స్థాపించాడు. మరాఠాలు మరియు అబ్దాలీ మధ్య మూడో పానిపట్ యుద్ధం జరిగింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3241. ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ రాజ్య స్థాపన అనేది 1747లో జరిగింది. రఘునాథ్ రావు పంజాబ్ ఆక్రమణ అనేది 1758లో జరిగింది. మూడో పానిపట్ యుద్ధం అనేది 14 జనవరి 1761లో జరిగింది. అబ్దాలీ చివరి దండయాత్ర అనేది 1767లో జరిగిందండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అబ్దాలీ దండయాత్రల నేపథ్యంలో క్రింది లక్షణాలను వారు గల రోహిల్లా నాయకుడిని గుర్తించండి. అబ్దాలీ దండయాత్రల నేపథ్యంలో క్రింది లక్షణాలు గల రోహిల్లా నాయకుడిని గుర్తించండి. ఇతను 1757లో అబ్దాలీ ప్రతినిధిగా మరియు మొఘల్ సామ్రాజ్యానికి మీర్ బక్షిగా నియమించబడ్డాడు. 1758లో మరాఠా నాయకుడు రఘునాథరావు చేత ఢిల్లీ నుండి తరిమి కొట్టబడ్డాడు. మూడో పానిపట్టు యుద్ధం తర్వాత అబ్దాలీ ఢిల్లీని వీడే ముందు ఇతడిని మళ్ళీ మీర్ బక్షిగా గుర్తించాడంటండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. రోహిల్లా నాయకుడు ఎవరు అంటే నజీబ్ ఉద్ దౌలా. ఈ నజీబ్ ఉద్ దౌలా రోహిల్లా నాయకుడైన రోహిల్లా నాయకుడైన ఇతడిని అబ్దాలీ తన ప్రతినిధిగా మరియు మీర్ బక్షిగా నియమించాడు. 1758లో రఘునాథరావు ఇతడిని తరిమి కొట్టాడు. మళ్ళీ పానిపట్టు యుద్ధం తర్వాత అబ్దాలీ ఇతడినే మీర్ బక్షిగా గుర్తించాడంటండి. గలాం ఖాదిర్ 1788లో చక్రవర్తిని అంధుడిని చేసిన రోహిల్లా నాయకుడు ఎవరంటే నజీం ఉద్ దౌలా. నెక్స్ట్ క్వశ్చన్, 1748-1752 మధ్య కాలంలో జరిగిన తొలి దండయాత్రల సమయంలో అహ్మద్ షా అబ్దాలీ ఏ మొఘల్ చక్రవర్తి నుండి పంజాబ్ సింధు ప్రాంతాలను లాక్కున్నాడు? 1748-1752 మధ్య కాలంలో జరిగిన తొలి దండయాత్ర సమయంలో అహ్మద్ షా అబ్దాలీ ఏ మొఘల్ చక్రవర్తి నుండి పంజాబ్ సింధు ప్రాంతాలను లాక్కున్నాడు అంటే ఆప్షన్ బి అండి, అహ్మద్ షా అండి. అహ్మద్ షా. ఈ అహ్మద్ షా 1748 నుండి 1752 మధ్య జరిగిన దాడులతో అబ్దాలీ పంజాబ్ సింధు ప్రాంతాలను అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన అహ్మద్ షా నుండి లాక్కున్నాడు అంటండి. ఎవరండి? అబ్దాలీ. ఎవరి నుండి? అహ్మద్ షా నుండి. నెక్స్ట్ క్వశ్చన్, 1788లో ఒక రోహిల్లా నాయకుడు ఢిల్లీని ఆక్రమించి మొఘల్ చక్రవర్తిని బంధించి కళ్ళు పొడిపించి అంధుడినికి చేశాడు. ఈ దారుణానికి గురైన ఆ మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే ఆప్షన్ బి అండి, రెండవ షా ఆలం. రెండవ షా ఆలం అనే అతను 1788లో రోహిల్లా నాయకుడు గులాం ఖాదిర్ ఢిల్లీని ఆక్రమించి చక్రవర్తి షా ఆలంను బంధించి కళ్ళు పొడిపించి అంధుడిని చేశాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ దండయాత్రల అనంతరం మొఘల్ సామ్రాజ్య దుస్థితికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. అబ్దాలీ దండయాత్రల తర్వాత రెండవ షా ఆలం 12 ఏళ్ల పాటు ఢిల్లీలోకి అడుగు పెట్టలేకపోయాడు మరియు 1772లో మరాఠాల సహాయంతో మాత్రమే సింహాసనం అధిష్ఠించాడు. మరాఠా నాయకుడు మహాదాజీ సింధియా అక్టోబర్ 1788లో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకుని చక్రవర్తిని కాపాడాడు. 1803లో ఆంగ్లేయులు ఢిల్లీని ఆక్రమించడంతో మొఘల్ చక్రవర్తి కేవలం ఒక పెన్షనర్ గా మిగిలిపోయాడు. పై వాటిలో సరైన వాక్యాలు ఏవంటే ఆప్షన్ డి అండి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అబ్దాలీ దండయాత్రల తర్వాత రెండవ షా ఆలము 12 ఏళ్ల ఢిల్లీకి దూరమై 1772లో మరాఠాల సాయంతో వచ్చాడు. అక్టోబర్ 1788లో మహాదాజీ సింధియా ఢిల్లీని గెలిచి చక్రవర్తిని కాపాడాడు. చివరికి 1803లో ఆంగ్లేయులు ఢిల్లీని ఆక్రమించి చక్రవర్తిని పెన్షనర్ గా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విశ్లేషణాత్మకంగా చూస్తే అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాల మధ్య మూడవ పానిపట్టు యుద్ధం సంభవించడానికి దారి తీసిన తక్షణ లేదా ప్రధాన కారణం ఏది? ఆప్షన్ సి అండి, రఘునాథరావు పంజాబ్ను ఆక్రమించి అబ్దాలీ ప్రతినిధి నజీబ్ ఉద్ దౌలాను తరిమి కొట్టడం, దీనిపై అబ్దాలీ ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. పానిపట్ యుద్ధానికి గల కారణం 1758లో మరాఠా నాయకుడు రఘునాథరావు ఢిల్లీకి వచ్చి అబ్దాలీ ప్రతినిధి అయిన నజీబ్ ఉద్ దౌలాను తరిమి కొట్టి పంజాబ్ను ఆక్రమించాడంట. ఈ విధంగా తమపై దాడి చేసిన మరాఠాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి అబ్దాలీ 1759లో తిరిగి వచ్చాడంటండి.
దీని ఫలితంగానే 1761లో మూడవ పానిపట్టు యుద్ధం అనేది జరిగిందండి. 40 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.